మూక్ ప్రజాగలం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. శంకరన్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన 90వ జయంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న నాయకులు, అలాగే పెద్దలకు అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్గా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారు శంకరన్ గారి యొక్క సేవలని ప్రజలకి అందరికీ తెలియజేయడం కోసం ఆయన జయంతి వర్ధంతులు జరపడం అనేది ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసి కో-కన్వీనర్లుగా జరపడం అనేది మీ అందరికీ తెలుసు. ప్రభుత్వాన్ని అనేక సార్లు శంకరన్ గారు చేసినటువంటి సేవలని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, ప్రజలకి తెలియజెప్పాలంటే ఆయన జయంతి వర్ధంతుల్ని మీరే నిర్వహించండి అని మేము కార్యక్రమాలు జరిపినప్పుడల్లా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున సానుకూలంగా స్పందించినట్లుగా ఆయన నాలెడ్జి హబ్ ఇట్లాంటి ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం అనేది హర్షణీయంగా భావించి ఈరోజు ఆ విషయాన్ని తెలియజేయటం కోసం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని వేదిక మీద ఉన్నటువంటి వారిని మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను. జల్లి విల్సన్ గారు మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, విశేషించి ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్గా అందరినీ ఒక పెద్దగా కలుపుకొని ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో వారు ముందున్నారనేది మీ అందరికీ తెలుసు. అలాగే పుట్టి రాయప్ప డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను, అలాగే మాజీ కార్పొరేటర్గా ఉన్నాననేది మీకు మనవి చేస్తా ఉన్నా. మాదిగాని గురునాథం గారు వారు కూడా ఎస్సీ ఎస్టీ నాయకులుగా ఉన్నారు. మేళం భాగ్యారావు గారు సిపిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన వారిని కూడా మీకు పరిచయం చేశాను. పరిసిపోగు రాజేష్ గారు దళిత రత్న, అలాగే కుల వివక్ష వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం నాయకులుగా అందరికీ చిరపరిచితులు, వారిని పరిచయం చేస్తా ఉన్నా. అలాగే అఫ్సర్ గారు ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్, ఆయన్ని కూడా మీకు పరిచయం చేస్తా ఉన్నా. అన్నవరపు నాగేశ్వరరావు గారు డిబిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, వారు కూడా దళిత సమస్యలపైన చిరకాలంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మేము ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు వస్తారు, వారిని కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారిని ఈ విషయం గురించి వివరించవలసిందిగా కోరుతాం. నమస్కారం. ఈ రోజున పత్రికా విలేకరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్దేశం, మీకు అందరికీ తెలుసు, ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన చనిపోయినా కూడా ఆయన జ్ఞాపకాలుగా ఆయన యొక్క శిష్యగణం కానీ ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉంది. ఆయన చేసినటువంటి సేవలో ఈ దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజనులకి, దళితులకి, వెనుకబడిన కులాలు, మైనారిటీలకి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా, కమిషనర్లుగా, సెక్రటరీలుగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఆయన చేయటమే కాదు, ఆయన కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థలని, ప్రజా సంఘాలని, వీటన్నిటిని కూడా వాళ్ళ ద్వారా చైతన్యపరిచే పద్ధతుల్లో మన భారత రాజ్యాంగాన్ని దాన్ని పూర్తిగా అవపోసన బట్టి
నిర్వచించి సంక్షేమం అనే పదాన్ని ఆయన బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలని చెప్పి ఆయన తలసి దాని మీద ఆయన కంకణం కట్టుకోవటం అనేది జరిగింది. ఆయన ఈ దేశ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఆయన చేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారు చేసినటువంటి సేవలు, అస్పృశ్యత నివారణ చట్టం కానీ, బాకీ పనిచేసేటువంటి వారికి సరైనటువంటి సమాజంలో గౌరవం ఉండే పద్ధతుల్లో, మనిషిని మనిషిగా గౌరవించే పద్ధతుల్లో ఉండాలని చెప్పి చాటినటువంటి మనిషి. అంతేకాదు ఆయన ఎన్నో చట్టాలని, అటవీ హక్కుల చట్టం, నిజంగా గిరిజనులకి భూములు దక్కకుండా చేస్తున్నటువంటి పూర్వరంగంలో అటవీ భూములు రక్షిస్తున్నటువంటి గిరిజనులకే ఈ భూముల మీద హక్కు ఉండాలని చెప్పినటువంటి చట్టాన్ని తీసుకొచ్చాడు. అలానే ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి చేస్తున్నటువంటి గ్రామీణ శ్రామికులకి, కష్టపడినటువంటి కష్టజీవులకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చేసినటువంటి మహనీయుడైన, అలానే సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, వీటన్నిటిని కూడా ఏదో ఒక రంగానికి కాకుండా ఒకళ్ళకి కాకుండా అది అందరికీ చెందేటట్టు ఆయన చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈ రాష్ట్రంలో నిజంగా ఆయన జీవితాంతం ఎక్కడో తమిళనాడులో పుట్టాడు. ఆయన తంజావూరు ప్రాంతంలో తయారు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎస్ఆర్ శంకరన్ గారి యొక్క